ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మాల్దీవ్స్లో తెలుగమ్మాయి. యాక్చువల్లీ నేను మీకు సీప్లేన్ ఎయిర్పోర్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. మామూలుగా ఫస్ట్ ఇక్కడికి వచ్చాక మనకు సీప్లేన్ ఎయిర్పోర్ట్ అంటే ఏదో తెలీదు, కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అందుకే మీకు డీటెయిల్గా ఎయిర్పోర్ట్ గురించి చెప్దామని మీకు ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ మెయిన్ ఎయిర్పోర్ట్లో మనం టీఎంఏ కౌంటర్లో చెక్ ఇన్ అవ్వాలి. మన రిసార్ట్ నేమ్ చెప్తే వాళ్ళు మనకు బోర్డింగ్ కార్డ్ ఇస్తారు. బోర్డింగ్ కార్డ్ ఇచ్చాక మనం బస్సులో రావాలి. అక్కడి నుంచి మెయిన్ ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో రావడానికి 10 minutes టైం పడుతుంది. సో ఇక్కడికి వచ్చాక యాక్చువల్లీ మనకి ఇచ్చిన బోర్డింగ్ కార్డ్లో వాళ్ళు మనకు టైం మెన్షన్ చేయరు. అంటే బికాస్ ఆఫ్ గెస్ట్లు వస్తుంటారు కదా, వాళ్ళ టైమింగ్ బట్టి ఒక్కొక్కసారి ప్లేన్లు డిలే అవుతాయి కొంచెం. సో దానివల్ల వాళ్ళు మెన్షన్ చేయరు. మనం అక్కడికి వెళ్ళాక ఇక్కడికి వచ్చాక ఇక్కడ హెల్పింగ్ డెస్క్ ఉంది కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు ఏ టైంకి మనం బోర్డింగ్ అని చెప్తారు. సో ఇది అయిన తర్వాత మనం ఇక్కడ చుట్టూ ఉన్నాయి కదా, అవన్నీ రిసార్ట్స్, డిఫరెంట్ రిసార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ కంపెనీస్, గెస్ట్ల వెయిటింగ్ ఏరియాస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే ఎవరికైతే ఫ్లైట్స్ డిలే అవుతాయో, లేట్గా ఉంటాయో వాళ్ళకి ఇక్కడ రూమ్స్ ఉంటాయి, గెస్ట్ రూమ్స్. ఇక్కడ నుంచి పైన ఎక్స్కలేటర్ నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కలన్నీ కంపెనీస్ వాళ్ళవి ప్రైవేట్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళు అక్కడ రూమ్స్లో వెయిట్ చేస్తారు. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇదేనండి వెయిటింగ్ హాలు. అంటే 2-3 వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. మన ప్లేన్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అందరూ గెస్ట్లు, స్టాఫ్ అందరూ ఉంటారు ఇక్కడ. ఈ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఏదైనా ఫ్లైట్ డిలే అయినా ఏదైనా మనం ఇక్కడ అడిగితే చెప్తారు. ఇది ఎయిర్పోర్టు బ్యాక్ సైడ్, వెయిటింగ్ హాల్ బ్యాక్ సైడు. ఇక్కడ నుంచి చూస్తే మనకు సీప్లేన్లు అన్నీ కనిపిస్తాయి, ల్యాండ్, టేక్ ఆఫ్ అన్నీ అయ్యేది. సో మనం చూడొచ్చు మంచిగా. కానీ దగ్గరికి వెళ్ళలేం, కానీ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా వెయిటింగ్ హాల్ ఉంది. అన్ని సీప్లేన్స్ ఇక్కడే ఉంటాయి, ఇక్కడే ల్యాండ్ అవుతాయి, ఇక్కడే టేక్ ఆఫ్ అవుతాయి. చూడండి, అన్ని రిసార్ట్స్వి. అక్కడ దూరం లాస్ట్లో కనిపిస్తున్నది ప్రైవేట్ వెయిటింగ్ హాల్. మనం అక్కడ మనీ పే, ఏదైనా సేమే, కొంచెం అక్కడ సీట్స్ అవి కొంచెం బెటర్గా ఉంటాయి అంతే. చూడండి, ఇక్కడ నుంచి మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అన్ని రిసార్ట్స్వి. ఇక్కడ మనం ఇక్కడ డిపార్చర్ అవ్వాలి. ఫస్ట్ నాకు సీప్లేన్ అంటే ఏంది, ఎలా వెళ్ళాలి, ఏంటి అని చాలా టెన్షన్ ఉండేది. ఫస్ట్ టైం కదా, ఎప్పుడు నేను కనీసం యూట్యూబ్లో కూడా ఎప్పుడు చూడలేదు సీప్లేన్ అంటే ఏంటి అని. ఇక్కడికి వచ్చాకే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుందో ఏమో, చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఏముండదు అంతగనంగా. ఫస్ట్ చెక్ ఇన్ అయ్యి ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మనం వెళ్ళడం అంతే. చాలా ఈజీ. ఫస్ట్లో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, తర్వాత అలవాటు అయిపోతుంది. నేను 7-8 రిసార్ట్స్ తిరిగాను కాబట్టి ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది, ఎక్కడ వెళ్ళాలి ఏమి అని మంచిగా తెలుసు. చూడండి, అందరూ గెస్ట్లు కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మొబైల్స్. ఇక్కడే వెయిటింగ్ హాల్లోనే మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనకు ఫ్లైట్ డిలే అవుతున్నా మన బోర్డింగ్ కార్డ్ చూపిస్తే వాళ్ళు ఫుడ్, వాటర్ బాటిల్ ఇస్తారు. అంటే ఫుడ్ అంటే ఏముండదండి, బర్గర్ ఉంటుంది, లేదంటే శాండ్విచ్ ఉంటుంది, చికెన్, వెజ్, బీఫ్ అదే ఉంటుంది. ఇక్కడ చూపించున్న దగ్గర అయితే మనం అమౌంట్ పే చేయాలి. అంటే $2, $3, $4 అలా ఉంటాయి. శాండ్విచ్, ఎగ్ రోల్స్ అవన్నీ ఉన్నాయి. పేస్ట్రీస్ కూడా ఉంటాయి. అంత మన దగ్గర ఉన్నంత టేస్ట్ ఉండవు, కానీ ఏదో తినొచ్చు పూట. ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంటుంది, మనం ఎంతసేపు అయినా ఫ్రీ వైఫై. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ రిసెప్షన్ దగ్గరే ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదా, అతన్ని మనం బోర్డింగ్ కార్డు చూపిస్తే మనకు ఒకవేళ ఫ్లైట్ డిలే అయ్యేట్టుగా ఉంటే లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ ఏముండదు, లంచ్, బ్రేక్ఫాస్టే ఉంటుంది. ఎందుకంటే సీప్లేన్స్ అనేటివి 5:36 లోపే స్టాప్ అవుతాయి, మళ్ళీ ఏముండవు అంతవరకే.
మనం ప్లేన్ టైంకి అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తారు, ఈ గేట్ నెంబర్ అనేసి. ఈ వెయిటింగ్ హాల్లో టీవీలు ఉంటాయి, అక్కడ మనం చూసుకోవచ్చు ఏ గేట్ అనేసి. ఒకవేళ మనకు తెలియలేదనుకో అక్కడ రిసెప్షన్లో అడిగినా చెప్తారు. అక్కడ కనుక్కున్నాక కింద ఉంటాయి గేట్స్, మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. పైనుంచి కిందికి వెళ్ళాక అక్కడ గేట్స్ ఉంటాయి. ఇట్లా లోపలికి వెళ్ళాక అక్కడ గేట్స్ నెంబర్స్ ఉంటాయి, ఎటు సైడ్ ఏమి అనేసి. అది గేట్ నెంబర్ని బట్టి మనం వెళ్ళి వెయిటింగ్ హాల్లో అక్కడ వెయిట్ చేయాలి బోర్డింగ్కి. వాళ్ళు మన టికెట్ తీసుకుంటారు, రిసెప్షన్లో టికెట్ తీసుకొని మనకు కన్ఫర్మ్ చేస్తారు. సో తర్వాత మనం ఇంకా ఒక పర్సన్ వస్తాడు మనల్ని తీసుకెళ్ళడానికి ఫ్లైట్ దగ్గరికి. సో ఇదేనండి డిపార్చరింగ్కి. ఇక్కడే మనం వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేశాక రిసెప్షన్లో టికెట్ ఇస్తే వాళ్ళు బోర్డింగ్ కార్డ్ ఇస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత మనం ఈ గేట్లో నుంచి బయటకు వెళ్ళాలి సీప్లేన్ దగ్గరికి. ఒక పర్సన్ వస్తారని చెప్పాను కదా, అతనితో పాటు వెళ్ళాక వాళ్ళే లగేజ్ తీసుకెళ్ళి పెట్టేస్తారు. మనం మెయిన్ ఎయిర్పోర్ట్లోనే లగేజ్ ఇచ్చేస్తాము చెక్ ఇన్ అయినప్పుడు. సో ఇక్కడ మనం సీప్లేన్ ఎక్కాక ఇలా వెళ్ళేటప్పుడు మనకు చుట్టూ ఐలాండ్స్ కనిపిస్తాయి. అంత క్లియర్గా కనపడవు కానీ కొంచెం కనిపిస్తాయి, ఇలా చూడొచ్చు. సౌండ్ వస్తూ ఉంటుంది, మామూలు మన ప్లేన్ లాగా ఉండదు, చాలా నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో సీప్లేన్ ఎలా ఉంటుందో చూపిస్తాను లోపల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.